పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే నిజంగా చాలా పెద్ద భారం, అది పెద్ద బాధ్యత. అండ్ మీరు పంచలేని స్థితిలో ఉండగా ఆవిడ కూలి పని కోసం వెళ్ళి వచ్చే డబ్బులతో ముగ్గురు ఆడపిల్లల పెళ్లి అంటే కొంచెం ఎట్లా చేయగలిగారు? మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు బాంధవులు నా ఫ్రెండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర లేకుంటే కూడా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ భారంగా తెచ్చి ఇచ్చింది. కూలి పని చేసుకొని బతికేటోళ్లకు మామూలుగా ఒక అయ్యే చేతిలో పెట్టిన. ఇక ఈయన కోసమే అప్పులైనాయి కానీ సారు పిల్లల గురించి ఏం అప్పులు చేయలే నేను ఎక్కువ. అంటే ఉండడానికి ఇల్లు ఉందా అమ్మా? సొంత ఇల్లు కానీ మీరు ఉంటుందా? ఇల్లు అయినా పిల్లల పెళ్ళిళ్ళు అయినా మేము బతకడం అయినా కానీ అప్పులతోనే నడిచింది సార్ వాస్తవం. అప్పటి నుండి కూడా నేను చేయలేను కాబట్టి ఆమె ఆమె చేసిన డబ్బులతో సరిపోక అప్పులు చేసుకుంటూనే సరే బాగుపడితే తేరుపుకుంటా అనే ధీమతో బతికినాం సార్. ఈ సంవత్సరం నుంచి ఉపాధి కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేశారా? నేను ఏదైనా ఇలా కూర్చుని చేసే పని ఏదైనా చేద్దాం అని కానీ, లేకపోతే ఎవరి దగ్గర సలహా తీసుకోవడం అవి ఏమైనా చేశారు? ఇదే దుకాణం లెక్క చేసుకొని అన్న బతుక్కుంటూ జీవితం గడుపుకుంటూ ఏదో వెళ్ళదీసి సరే ఇచ్చిన వాళ్ళకు కూడా ఇన్ని అంత తీర్పుదామంటే అట్లా మాతోనే అయితలేదు సార్, ఇప్పటి వరకు కాలే. అంటే ఇప్పుడు ఈ కిరాణా కొట్టు పెట్టుకుందాం అనేది మీరు సొంతంగా అనుకున్నారా, లేకపోతే ఎవరైనా చెప్పారా మీకు కిరాణా కొట్టు పెట్టుకోండి? కొంతమందిని ఆలోచించిన సార్. నాకు దగ్గరున్న వాళ్ళను, పక్క వాళ్ళను, తెలిసిన వాళ్ళను, నేను ఎట్లా నా బతకెట్లా, నేను ఇట్లా అయిపోయినా, నా భార్య అట్లా అయిపోయింది, నేనేం చేస్తే బాగుంటుంది అంటే, బాబు నువ్వేం చేయలేవు, నీతో కాదు, నీ భార్యతో కూడా కాదు, దుకాణం అయితే ఎవరికన్నా ఆటో వాళ్ళకి ఇచ్చినా కానీ తెచ్చి ఇస్తారు సామాను, మెల్లగా అమ్ముకొని బతుకులు బిడ్డ అనే సలహా ఇచ్చింది సార్. మీరు ఇప్పుడు ఒకవేళ కొట్టు మీరు పెట్టుకోగలిగారు అనుకోండి, దాంతో పాటు కూర్చుని చేసే పనులు చాలా ఉన్నాయి. అవి కూడా మీరు ఈ వయసులో నేర్చుకుని కూర్చునేది, బుట్టలు అల్లడము, తట్టలు అల్లడము, ఇవి నేర్చుకుని వాటిల్ని షాప్ తో పాటు వాటిని కూడా అమ్ముకుంటూ ఉంటే మీకు నిజంగానే ఆదాయం పెరుగుతుందండి. సో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఎవరైనా తీసుకొచ్చారా, మీ అంతటా మీరు వచ్చారు? తీసుకొచ్చాను సార్. ఎవరు తీసుకొచ్చారు? ఉన్నారు సార్ బయట, మా పక్క వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా, మా వాళ్ళు పక్క ఉన్న వాళ్ళు వచ్చి వేరే. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. ఎక్కడున్నారండి? థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా థ్యాంక్స్. వీళ్ళకి నిజంగానే చాలా విషయాలు తెలియదు, వీళ్ళకేమి. ఇలాంటి వాళ్ళకంటూ ఒక ఆధారం కల్పించడం కోసం మీరు ఇంత దూరం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఫస్ట్లీ మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇలా ఉన్నవాళ్ళు చాలా మందిని మేము మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో చూసాం. అండ్ చాలా మందిని విడిగా మేము కలిసాం కూడా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, 20 ఏళ్ళు చాలా ఆలస్యమైంది. అండ్ ఇప్పటికైనా మీరు, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇలాగే నేను అన్నట్టు ఇందాక విసనకర్రలు తయారు చేయడం, తట్టలు తయారు చేయడం, చీపుర్లు తయారు చేయడం, వినాయకుడు బొమ్మలు తయారు చేసే వాళ్ళు చూసాం ఇలా. సో మీరు కూడా నేర్చుకునే శక్తి మీ దగ్గర ఉంది, అండ్ కూర్చుని పని చేస్తే ఉందిగా, టైం మీ దగ్గర ఉంది కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా నేర్పించడానికి ఉంటే కూడా మేము మీ దగ్గర పంపిస్తాం, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు నేర్పిస్తా అంటే ఓ పక్క కొట్టు నడుస్తూ ఉంటుంది, ఓ పక్క మీరు ఇంకో కొట్టు పెట్టుకోవచ్చు కదా, తట్టలతో కానీ వీటితో కానీ. ఆవిడ నేర్పించిన ఆవిడ కూర్చుని పని చేస్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,